లేడీ లీడర్స్ ఆన్ డ్యూటీ ప్రొటెస్ట్ లోను పోటాపోటీ హీట్ ఎక్కిన టెంపుల్ సిటీ తిరుపతిలో వైసీపీ టీడీపీ మహిళా నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ధర్నాకు దిగితే సోషల్ మీడియాలో వేధింపులకు నిరసనగా వైసీపీ నేతలు రోడ్డెక్కారు. మహిళా నేతల పోటాపోటీ ఆందోళనలతో ఆధ్యాత్మిక నగరంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. తిరుపతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ. భూమన అనుచరులు గంజాయి విక్రయాలు చేస్తున్నారంటూ టీడీపీ ధర్నా. టీడీపీ నేతలు తమ మహిళా కార్యకర్తలను వేధిస్తున్నారంటూ వైసీపీ నిరసన. టెంపుల్ సిటీ తిరుపతిని టెన్షన్ సిటీగా మార్చారు అధికార విపక్ష నేతలు. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అనుచరులు గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నాం. మీకు గన నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? వీళ్ళు యువతనంతా నాశనం చేసేది కాక తిరుపతి భ్రష్టు పట్టించేది కాక అసలు మనుషులు తిరగని ప్లేస్ లో రోడ్లు వేసి మేము రోడ్లు వేసుకున్నాం. మీ స్థలాలకు మీరు వేసుకున్నారా బాబు రోడ్లు? దేనికైనా ఒక టైం ఉంటుంది. అభినయ్ రెడ్డి వెయిట్ చేయి, నీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఇస్తే బలంగా ఉంటుంది నీకు దెబ్బ. చూస్తా ఉండు, పడిందంటే మళ్ళీ పైకి కూడా కోలుకోలేవు. నువ్వు మళ్ళీ గెలుస్తానో మళ్ళీ ఏదో నువ్వు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేవు ఈసారి. కూటమి నేతలు సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను వేధిస్తున్నారని, అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు ఫ్యాన్ పార్టీ నేతలు. మహిళలపై జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. ఈ రోజు మహిళలకి గౌరవం లేకుండా అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ సోషల్ మీడియా దీనిలో కూడా మీరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే మీకు ఎక్కడిది ఇంత ధైర్యం వచ్చింది? అసలు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఇటువంటి వాటికి ఎందుకు ఆమె ఊతమిస్తున్నారో అర్థం కావటం లేదు. మహిళల పట్ల కానీ మహిళల వాళ్ళ రక్షణకు కానీ ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు ఉన్నా కూడా వాటిని ఏవి గట్టిగా వాళ్ళు పాటించట్లేదు. అందుకే దానివల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మహిళల పట్ల అసలు కొంచెం కూడా కనికరమే లేకుండా, మహిళలంటే విలువ లేకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. 2 పార్టీల నేతలు ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.